ఆదివారం వచ్చావు భక్తి, పొద్దున్న లేచి మోకరించి ప్రార్థన చేస్తావు భక్తి, దేవునికి దశమ భాగం ఇచ్చావు భక్తి. అర్థమవుతుందా? పరిచర్య చేశావు భక్తి. సోమవారం నుండి నా మాటలు దేవుడు వింటున్నారు, నా ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు అని బ్రతకడం ఉందే, అది భయం. ఈ రెండు కలిస్తే కృప నీ సొంతం, దాన్ని ఎవడు తీసేయలేడు. ఇది ఎప్పటి వరకు అంటారంటే, నీ పిల్లలకు కూడా ఈ కృప వస్తుందట. కృప సంపాదించుకోవడానికి మనం ఏదో చెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు, కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడని భయపడి, దేవుడు చూస్తున్నాడని భయపడి, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక నువ్వు బ్రతికితే ఆ కృప నీ సొంతమైంది. నీ తరముతోనే దరిద్రానికి ఇక స్వస్తి చెప్పండి. అక్కడ నుండి నీ తరము నుండి నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు.